అయితే ఇక్కడ ఇంకొక విషయం 2 విషయాలు మీరు ఒకటి ఇందులో స్పష్టంగా ఒకటేమో డెమోగ్రఫిక్ చేంజ్. రెండోది లిబరల్ ఇమిగ్రేషన్. సో, ఈ లిబరల్ ఇమిగ్రేషన్ అనే దాని వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా యూరప్. మొన్న చూసాం మొరాకో అండ్ స్పెయిన్ దేశం యొక్క ఒకటే రోజు 24 గంటల సమయంలో మొరాకో నుంచి 60,000 మంది స్పెయిన్ రావడం జరిగింది. అక్కడేదో వాళ్ళు చిన్న ఇమిగ్రేషన్ లిబరేషన్ ఇవ్వడం వల్ల. సో, అసలు ఈ లిబరేషన్ అనేది ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ లిబరేషన్ ఏదైతే ఉందో, సో దీన్నసలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు ఏవైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్నాయో, హ్మ్. వాటి కారణంగా ఒకానొక సందర్భంలో ఓపెన్ బోర్డర్స్ ఉండాలి. హ్మ్. ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకి స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. ఇలాంటివి చాలా అంశాలు చర్చించబడ్డాయి. కానీ ఒక సార్వభౌమ దేశం హ్మ్. ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇలా వచ్చిన వాళ్ళని భరించగలదు, సార్. ఎంతవరకు అది వాళ్ళని ఇముడ్చుకోగలదు, హ్మ్. ఈ అంశాలన్నీ కూడా ఆ దేశం పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. ఆయా దేశాలు ఈ అంశాలని పరిగణలోకి తీసుకోకుండా హ్మ్. బయట నుండి వచ్చిన వాళ్ళని ఇష్టానుసారం దేశంలోకి ప్రవేశింపజేస్తే స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క నిధుల అక్కడ ప్రభుత్వాల నిధుల యొక్క అందుబాటు, వాళ్ళకు అందించే సహాయం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒక నగరం ఉంది, ఆ నగరంలో 1,00,000 జనాభాకి ఆ నగరంలో ఉన్న ఆ పాలక మండలి ఏదైతే ఉందో రెడీ అయినప్పుడు ఆ నగరంలో ఒక్కసారిగా 50,000 మంది లేదా 10,000 మంది అడిషనల్గా జాయిన్ అయినప్పుడు ఆ నగరం యొక్క నిధుల వినియోగం మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ 10,000 మందికి కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వాలి, ఇవ్వకపోతే అది మానవ హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ వస్తాయి. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఓపెన్ బోర్డర్సు, లిబరల్ ఇమిగ్రేషన్ అంటూ ఇష్టానుసారం మనం ప్రజల్ని మన దేశంలోకో లేదా ఆయా దేశాలు ఆహ్వానిస్తే ఏం జరుగుతోంది అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఈరోజు యూరోపియన్ యూనియన్లో ప్రధానంగా దీని మీద ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ చూస్తున్నాం. అట్లనే మన భారతదేశం కూడా ఈరోజు భారతదేశంలో కూడా ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఇష్టానుసారం వలస వస్తున్నారని. ఆ బంగ్లాదేశీయులతో పాటు ఈరోజు బర్మాకు చెందిన రోహింగ్యాలు కూడా వయా బంగ్లాదేశ్ మన దేశంలోకి వస్తున్నారనేది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, సుప్రీంకోర్టు గుర్తించింది. అస్సాం అకార్డు సందర్భంగా అక్కడ ఇది చొరబాట్లు ఉన్నాయని గుర్తించి పౌరసత్వాన్ని గుర్తించేందుకు వీలుగా ఎన్ఆర్సీని అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇలా లెక్క లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఆ జనాభాలో పరివర్తన రావచ్చు. ఏదైతే మనం డెమోగ్రాఫిక్ చేంజ్ అంటామో అది వస్తుంది. అది వచ్చినప్పుడు అక్కడ ఏర్పడే పరిస్థితులు ఏంటి? స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇబ్బందుల్లోకి వస్తాయి, వాళ్ళ యొక్క నిధుల లభ్యత, ఆర్థిక స్థితిగతుల మీద ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశం. ఇవన్నీ పరిశీలించకుండా ఇష్టానుసారం మీరు అలౌ చేస్తే ఇవన్నీ కలవకుండా వచ్చిన వాళ్ళ మధ్యలో, స్థానికంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఘర్షణలు తలెత్తితే ఈరోజు నేపాల్లో ఏం జరిగిందో గతంలో భారతదేశంలో కూడా అది చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఈరోజు యూరోప్లో మనం చూస్తున్నాం. ఆ యూరోప్లో ఈ సంఘటనలన్నిటికీ పరాకాష్ట నిన్న స్పెయిన్. ఒకే రోజు 60,000 మంది సరిహద్దులు దాటితే, సరిహద్దులు అనేవి భద్రతతో ఏర్పాటు చేసుకోవాల్సిన అంశాలు ఈరోజు. అటువంటిది మీరు లిబరల్ పాలసీస్తో సరిహద్దుల్ని తీసివేస్తే ఏం జరుగుతుందో ఈరోజు చూశారు. ఆ ప్రాంతంలో 60,000 మంది వస్తే అక్కడ ఏం చేయొచ్చు? మీరు వాళ్ళని నివాసం ఏర్పాటు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. మరి ఏం చేస్తారు మీరు? సో ఇవి ప్రాక్టికల్గా ఏర్పడే అంశాలు. ఈ అంశాలని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఆహ్వానిస్తూ ఉంటాం. ఆహ్వానించడంలో తప్పు లేదు, కానీ ఎవరిని ఆహ్వానించాలి, ఎవరికి మనం అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడేది కూడా ఇదే అంశం. H1B వీసా పేరుతోనో ఇంకో వీసా పేరుతోనో ఇష్టానుసారం వచ్చేస్తున్నారు. నేను H1B ఎందుకు పెట్టాను? బేసిక్గా ఆ దేశంలో దొరకని అత్యున్నత శ్రేణి నిపుణులు ఆ H1Bని వినియోగించుకొని అక్కడ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి రావాలి. అంతే తప్ప H1B పెట్టుకొని వంట చేసేవాడు కూడా అమెరికాకు వెళ్ళిపోతే దానివల్ల అమెరికాకి ఏం ఉపయోగం? డొనాల్డ్ ట్రంప్ వాదించే దాంట్లో కూడా ఒక రకమైన ఇది ఉంది. మనం దానికి వ్యతిరేకం కావచ్చు, ఎందుకంటే మన అవకాశాలు పోతున్నాయి కాబట్టి. అమెరికన్ డ్రీమ్ ఏదైతే ఉందో భారతదేశంలో దానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం గగ్గోలు పెడుతున్నాం.
సో ఈ ఈ లిమిటేషన్ అనేది ఆ దేశానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. సార్ ఉమ్, మీరు ఇష్టానుసారం మనుషులు లోపలికి తీసుకుంటే ఉమ్, ఆ దేశం దాన్ని భరించగలదా? సార్ సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఉమ్, కేవలం లిబరలిజం లేదా ఓపెన్ బౌండరీస్ అంటూ లేదా మానవ హక్కులు అంటూ మీరు చేస్తే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో ఈరోజు మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అది భారతదేశంలో చర్చ జరుగుతోంది, ఈరోజు నేపాల్లో అల్లర్లకి కారణమవుతోంది, యూరోప్లో ఏం జరుగుతోందో స్పెయిన్లో జరిగింది పరాకాష్ఠగా చూస్తున్నాం మనం. సో ఈరోజు అన్ని దేశాలు కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. ఓపెన్ బౌండరీ ఉండాలనా, లిబరల్ ఇమిగ్రేషన్ ఉండాలనా వద్దా? ఉమ్, ఎందుకు ఈ చర్చ? డొనాల్డ్ ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు? యూరోపియన్ యూనియన్లో ఎందుకు జరుగుతోంది? డెన్మార్క్ ఈరోజు మేము బలవంతంగా వెనక్కి పంపిస్తాం అంటోంది. ఉమ్, సిరియాలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి సిరియా నుంచి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి పోవాలని జర్మనీ గట్టిగా పట్టుబడుతోంది. ఉమ్, కానీ ఎవరు కదలడానికి సిద్ధంగా లేరు. ఫ్రాన్స్లో షరియా ఇంప్లిమెంట్ చేయాలని కోరినప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఉమ్, అంటే వచ్చిన వాడు కూడా స్థానికంగా తన్ని తాను ఇముడ్చుకుంటే పర్లేదు, ఇముడ్చుకోకుండా అధికారం చెలాయించాలని చూస్తే ఇబ్బందులు వస్తాయి. సో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఈ దేశాలన్నీ దీన్ని అలో చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకనే మనం ఎవరిని తీసుకుంటున్నాం, ఎవరిని మనం రాణిస్తున్నాం, ఈ అంశాలన్నీ కాస్త అంచనా వేసుకొని లెక్క వేసుకొని ఇమిగ్రేషన్ అలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాడిని మీరు తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఇన్ జనరల్గా కానీ మీరు అలో చేస్తే దానివల్ల రకరకాల ఇబ్బందులు వితౌట్ ఎనీ ప్రాపర్ వెరిఫికేషన్ ప్రూఫ్ ఆర్ ఎనీథింగ్, ఒక పద్ధతి లేకుండా మీరు తీసుకుంటే శరణార్థుల్ని, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బెంగాల్ విభజన జరిగినప్పుడు ఉమ్, లక్షలాది మంది భారతదేశంలోకి వచ్చారు. yes, మన భారతదేశ విభజన 40 ఏళ్ళలో జరిగినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి, ఈ రోజు ఉన్న పాకిస్తాన్ వైపు నుంచి లక్షలాది మంది ఇటు వచ్చారు. దానివల్ల ఢిల్లీ లాంటి పట్టణాలు చాలా ఇబ్బంది పడ్డాయి. ఉమ్, సో మనకి గత చరిత్రలో ఏం జరిగిందో మనకి తెలుసు, తెలుసు. మిగతా దేశాలకి తెలుసు. ఉమ్, తెలిసినా కూడా ఈ సోకాల్డ్ ఈ లిబరల్ విధానాలు ఏవైతే ఉన్నాయో, సోకాల్డ్ లిబరల్ డెమోక్రటిక్ సెక్యులర్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలంటే దాని పరాకాష్ఠ ఏం జరుగుతోంది? యూరోప్లో అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు నేపాల్ లేదా మనం లేదా ఇంకో చోట ఆ, జరుగుతున్న ముఖ్యంగా- ఈ ముఖ్యంగా ఇబ్బందుల్ని- యూకేలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది చాలా ఇబ్బంది వీటిల్ని ఇప్పటికైనా ప్రపంచం ఈ అంశం మీద చర్చించాలి. ప్రతి దేశము తాను ఎంతవరకు దీన్ని అమలు చేయగలనో చూసుకోవాలి. ఉమ్, తన యొక్క స్తోమత కెపాసిటీ ఏం చేయగలను అనేది చేయకుండా చేస్తే మటుకు ఆయా దేశాల్లో అశాంతి చెలరేగడం మనం ఖచ్చితంగా చూస్తున్నాం. భవిష్యత్తులో అది జరుగుతుంది. అది అంతేగాని ఇష్టానుసారం మేము బౌండరీ తీసేస్తాం, ఎవడంటే వాడు వచ్చి రావచ్చు పోతే రేపు బాంబులు తీసుకొని వస్తారు, డ్రగ్స్ తీసుకొని వస్తారు, ఇంకోటి తీసుకొస్తారు, అప్పుడు ఏం చేస్తారు? సో ఎక్కడో ఒక చోట